ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాయలసీమ జిల్లాల రైతులకు కాషాయాల తయారీ శిక్షణ. తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో రాయలసీమ రీజియన్ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల బీఆర్సీ యాజమాన్యాలకు 4 రోజుల క్షేత్రస్థాయి కాషాయాల తయారీ శిక్షణ ముగిసింది. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, రైతు సాధికారిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ రైతులు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నేస్త్రం, దశపర్ణి కషాయాలు, జీవామృతం, పంచగవ్య వంటి సహజ ఇన్యూట్స్ తయారీ విధానాలను నేర్చుకున్నారు. ప్రతి పంచాయతీ స్థాయిలో కాషాయాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రాజెక్టు అదనపు డిపిఎం పట్టాభిరెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఏపీసీఎన్ఎఫ్ వారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వారి సందేశానుసారం ఈ ఎన్ఎంఎన్ఎఫ్ ప్రాజెక్టు కింద రాష్ట్రం మొత్తం మీద 1500 మంది బీఆర్సీ ఓనర్స్ని ఎంపిక చేసుకొని, అలాగే రాయలసీమలో 350 మంది వరకు ఎంపిక చేసుకొని వారికి ఆగస్టు 11వ తేదీ నుండి ఇప్పటి వరకు 2 నెలల పాటు 4 రోజులు ప్రతి బ్యాచ్కి శిక్షణ ఇస్తూ, శిక్షణ ఇచ్చే శిక్షకులు కూడా రాష్ట్ర స్థాయిలో 2 దశలుగా శిక్షణ పొంది నిష్ణాతులైన ట్రైనర్స్ని వాళ్ళకి ఏర్పాటు చేసి ప్రతి బ్యాచ్కి 4 డేస్ లెక్కన మనం శిక్షణ ఇస్తున్నాము. శిక్షణలో భాగంగా వాళ్ళకి ఇన్పుట్స్ ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో కషాయాలు కానీ, జీవామృతాలు కానీ, ఇవన్నీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా థియరిటికల్గా తెలియజేస్తూ క్లాస్ రూమ్లో అలాగే ఫీల్డ్లో కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా మనము తయారు చేసి చూపెట్టి వాళ్ళని నిష్ణాతులైన బయో ఇన్పుట్స్ సెంటర్ ఓనర్స్గా తయారు చేయడానికి తిరుపతి డిపిఎం వారి ఆధ్వర్యంలో గత 2 నెలల నుంచి మనం ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 8 బ్యాచ్ల్లో 347 మందిని ఇప్పటివరకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవడం జరిగింది. వీళ్ళు తిరిగి వాళ్ళ యూనిట్లకి, వాళ్ళ జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పటివరకు ఏర్పాటు చేసుకున్న బీఆర్సీ సెంటర్లతో పాటు కొత్త వాళ్ళు కూడా, రైతులు కూడా దీనిలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీఆర్సీ షాపుల్ని ఏర్పాటు చేసుకొని రైతులకు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో రాష్ట్రం మొత్తం మీద, అలాగే రాయలసీమలో ఈ జిల్లాలో ఉండే ప్రకృతి వ్యవసాయ రైతులకి అవసరమైన ఇన్పుట్స్ అలాగే గ్రోత్ ప్రమోటర్స్ని వాళ్ళు ఇక్కడ శిక్షణ పొందిన పద్ధతిలో తయారు చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచడం వలన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో నేచురల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్, ఆ సంస్థ ఏదైతే మనకి కేటాయించిన బీఆర్సీ ఓనర్స్ని వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత, వాళ్ళు షాపులు ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు షాపుల్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అలాగే రైతులకు మరింతగా ఉపయోగపడడానికి వాళ్ళు శిక్షణ తీసుకోవడం జరిగింది. 8 బ్యాచ్ల్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మేము ఇక్కడ దగ్గరుండి ట్రైనర్స్ వాళ్ళకి బాగా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దశల వారీగా ఇప్పుడు ఎవరైతే శిక్షణ తీసుకున్నారో రాష్ట్రం మొత్తం మీద 1500 మంది, అలాగే రాయలసీమలో తీసుకున్న 350 మంది కూడా వీళ్ళకి మరలా 2 దశల్లో 2 నెలల తర్వాత అగ్రిగేటర్స్గా రాష్ట్ర స్థాయిలో ఒక 4 రోజులు, మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్ డెవలపర్స్గా మళ్ళీ ఒక 4 డేస్ వాళ్ళకి శిక్షణ ఇప్పించి పూర్తి స్థాయిలో వచ్చే సంవత్సరం 2 ఏళ్లలో వాళ్ళు పూర్తి స్థాయిలో రైతులకి, ప్రకృతి వ్యవసాయ రైతులకి ఇన్పుట్స్ కానీ అలాగే గ్రోత్ ప్రమోటర్స్ కానీ అందుబాటులో ఉంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి పూర్తి స్థాయిలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్ఎంఎన్ఎఫ్ ప్రాజెక్ట్ నిర్ణయించింది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చాము. తద్వారా వాళ్ళు పూర్తిగా వచ్చే 2-3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రామాలు ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశానికి అనుగుణంగానే బీఆర్సీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృషి కూడా ఎంతో అవసరము. ఎందుకంటే మన రసాయన ఎరువులు చేసే వాళ్ళకి రసాయనిక షాపులు ఉన్నాయి. మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి రసాయనిక ఈ ఇన్పుట్స్ అందుబాటులో లేవనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మనం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న మన కేడర్ కానీ అలాగే రైతులను కానీ గుర్తించి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి శిక్షణ కూడా ఆర్వైఎస్ఎస్ నిర్దేశించిన ఈవీసీ గారు, సిఇఓ గారు నిర్దేశించిన ప్రకారం వాళ్ళు ఇచ్చిన మాడ్యూల్స్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి కషాయాలు కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ వాళ్ళకి శిక్షణ ఇప్పించి ప్రాక్టికల్గా చూపెట్టి ఫీల్డ్లో కూడా వాళ్ళు ఎలా వాటిని ఉపయోగించాలి,
ఏ రకమైన పంటకి ఏ రకమైన టైంలో ఎంత మోతాదులో వాడాలనే వాటిని కూడా వాళ్ళకి డీటెయిల్డ్గా ట్రైనర్స్ బాగా శిక్షణ ఇచ్చి వాళ్ళని తర్ఫీదు చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది.